నమస్తే ఫ్రెండ్స్, మా యూట్యూబ్ వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సోదరుడు, అన్నయ్య, నన్ను ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పురా. తనని నీ జీవితంలో నుంచి వెళ్ళిపోకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు? పురాణాల్లో కృష్ణుడు అర్జునుడి కోసం ఏకంగా కాలచక్రాన్నే వెనక్కి తిప్పాడు. అలాంటిది నువ్వు ఈ తమ్ముడి కోసం, నీ ప్రేమ కోసం ఆ చిన్న విడాకులను ఆపలేవా? చెప్పు అన్నయ్య, నాకు తనని ఆపాలని ఉంది, కాని ఏం చేయాలో తోచడం లేదు. చక్రి, నాకు మాత్రం ఆపాలని లేదు అనుకున్నావారా? కాని ఏమని చెప్పి ఆపను? మా పెళ్లి పెద్దలు కుదిర్చింది కాదు, పోనీ మేమిద్దరం ప్రేమించుకుని మనస్ఫూర్తిగా చేసుకున్నది కాదు. కొన్ని తప్పనిసరి పరిస్థితియో వల్ల, మరో అవకాశం లేక నేను తన మెడలో ఆ రోజు తాళి కట్టాల్సి వచ్చింది. ఆ తాళి తన దృష్టిలో ఒక బంధమే కాదు, కేవలం ఒక అబద్ధపు తాడు మాత్రమే. అలాంటప్పుడు ఏ బలంతో, ఏ హక్కుతో నేను తనని ఇక్కడ ఉండిపోమని ఆపగలనురా? ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఇంట్లో నుంచి వచ్చేస్తే, ఈ ఇంటి ఆడపిల్లగా హాయిగా ఉండు అని నేనే చేరదీశాను. మరి ఈ రోజు నేనే స్వార్థంగా ఈ ఇంటి కోడలైపో అని ఎలా అడగగలను? మీరిద్దరూ కలిసి కాపురం చేసుకుంటే చూడాలని నేను కూడా ఆశపడ్డాను. కాని తనకే నేను నచ్చనప్పుడు నేను కేవలం ఒక మూగ ప్రేక్షకుడులా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేనురా. మహాలక్ష్మి, చక్రి, ఈ రోజుతో ఈ అబద్ధపు పెళ్లి బంధానికి శాశ్వతంగా ముగింపు పడబోతోంది. ఇన్ని రోజులుగా మనం మోస్తున్న ఈ అనవసరపు భారం ఈ రోజుతో తీరిపోతుంది. సాధారణంగా విడాకులు తీసుకుంటున్నారంటే భార్యాభర్తలు చాలా బాధపడతారు, ఏడుస్తారు. కాని మనల్ని చూడు, ఎంత హ్యాపీగా, ఎంత ప్రశాంతంగా ఉన్నామో. చక్రి, అవును మహాలక్ష్మి, మన మధ్య అసలు బంధమే లేనప్పుడు మనసులో బాధ ఎందుకు ఉంటుంది? అది కూడా మనమేదో వేద మంత్రాల సాక్షిగా, అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి చేసుకున్న పెళ్లి కాదు కదా. కేవలం పరిస్థితుల కోసం ఆడిన ఒక చిన్న నాటకం. ఇక నుంచి మనం ఒకరికొకరు సమాజం దృష్టిలో బాధ్యత గల భార్యాభర్తల్లా నటించాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా స్వేచ్ఛగా అనిపిస్తోంది. నీకు ఎలా ఉంది మహాలక్ష్మి? నాకు అలాగే ఉంది చక్రి. కాని మనసులో ఒక చిన్న వెలితి. నా కారణంగా నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. మా నాన్నతో, మా అన్నతో తన్నులు తిన్నావు, సమాజంలో ఎన్నో మాటలు పడ్డావు. కేవలం నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలా ఎక్కువ. అందుకే ఈ విడాకులు తొందరగా వచ్చేస్తే నువ్వు ఈ బంధాల నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోతావు. ఆ తర్వాత నీకు నచ్చిన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే, అంతకంటే నాకు కావలసిన సంతోషం ఇంకేముంటుంది? చక్రి, నా జీవితం గురించి నాకంటే నీకే ఎక్కువ ఆందోళనగా ఉన్నట్టుంది మహాలక్ష్మి. నీకు నా మీద ఉన్న ఈ జాలి చూస్తుంటే ఒక్కోసారి నాకు ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. సరే, పద, లేట్ అవుతోంది. జడ్జి, ఏమిటిది? అసలు మీరిద్దరూ కోర్టుకి ఎందుకు వచ్చారు? విడాకుల కోసమా లేక కాలక్షేపం కోసమా? పెళ్ళి కేవలం 4 నెలలే అవుతోంది, అప్పుడే విడాకులు కావాలా? అసలు ఈ ప్రపంచం ఎటుపోతోంది? మన దేశ సంస్కృతి ఏమైపోతోంది? వెస్టర్న్ కల్చర్ అలవాటైపోయి పెళ్లి అంటే ఒక బొమ్మలాట అనుకుంటున్నారా? చూడటానికి చాలా చక్కగా ఉన్నావు, పేరు చూస్తే మహాలక్ష్మి, 16 తెలుగు ఇంటి అమ్మాయిలా కనిపిస్తున్నావు. మరి కనీసం సంవత్సరం కూడా కలిసి కాపురం చేయకుండానే విడాకులు అడగడానికి సిగ్గుగా అనిపించడం లేదా? మహాలక్ష్మి, మై లార్డ్, మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఒకరినొకరు అర్థం చేసుకోలేమని మాకు పూర్తిగా అర్థమైపోయింది. జడ్జి, ఇష్టపడకుండానే మెడవంచి తాళి కట్టించుకున్నావా? ఎవరైనా మీ పీకల మీద కత్తి పెట్టారా? తాళి అంటే ఏంటో తెలుసా? ఆ బంధానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అతను నిన్ను తిడతాడా, కొడతాడా, లేక తాగుబోతా? మహాలక్ష్మి, అయ్యో లేదు మైలార్డ్. చక్రి చాలా మంచివాడు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా గౌరవంగా చూసుకుంటాడు. జడ్జి, మరి అంత మంచివాడైనప్పుడు విడాకులు ఎందుకు అడుగుతున్నావు? లోకంలో అందరూ ఇష్టపడి పెళ్లి చేసుకుని కాపురం చేయడం లేదు, సర్దుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. మరి మీకెందుకు అంత పట్టుదల? నీ ఉద్దేశం ఏంటి చక్రి? చక్రి, యువర్ ఆనర్, ఒక బోయేవాడి వేటుకు గాయపడిన పావురం ఎగరలేక మన ఇంటికొచ్చి పడితే, ఆ పావురానికి గాయాన్ని మాన్పి, గింజలు వేసి, గూడు కట్టి కాపాడితే, ఆ పావురం నన్ను పంజరంలో బంధించారని అనుకుంటే,
దానికి స్వేచ్ఛని ఇచ్చి ఎగరవేయడమే మంచిది కదా. మా ఇద్దరి అభిప్రాయాలు వేరు, మార్గాలు వేరు. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే ఇద్దరికీ క్షేమం. జడ్జి, చాలా గొప్పగా, భావుకత్వంతో మాట్లాడావు. కానీ నీ మాటల్లో ఉన్న వేదన నాకు అర్థమవుతోంది. మీ ఇద్దరినీ చూస్తుంటే ఒకరి మీద ఒకరికి ఎలాంటి కోపాలు, తప్పులు కనిపించడం లేదు. కేవలం ఏదో అపార్థం వల్ల విడిపోవాలని చూస్తున్నారు. పెళ్లి అనేది సంతకం పెడితే విడిపోవడానికి ఒక కాగితం కాదు. నేను మీకు ఇప్పుడు విడాకులు మంజూరు చేయను. వెళ్ళి ఒక 6 నెలలు కలిసి ఉండండి, ఆలోచించుకోండి. అప్పటికి కూడా మీ ఎర్నా మారకపోతే అప్పుడు చూద్దాం. నెక్స్ట్ కేస్. మహాలక్ష్మి, జడ్జి గారు కూడా నమ్మలేదు చూశారా చక్రీ, మనం విడిపోవాలని అనుకుంటున్నామని చెబితే ఎవరూ నమ్మడం లేదు. బహుశా మనం తొందరపడి ఎర్నా తీసుకుంటున్నామేమో అనిపిస్తోంది. చక్రీ, నిజమే, జడ్జి గారు చెప్పిన మాటల్లో కూడా అర్థం ఉంది. మన ఇద్దరి మధ్య ఏదో ఒక తెలియని బంధం ఉంది. అది విడాకులతో తెగిపోయేది కాదు. కాని మనం మాత్రం విడిపోవాలనే మొండి పట్టుదలతో ఉన్నాం. మహాలక్ష్మి, చక్రీ, నా ముఖానికి మళ్ళీ జ్యూస్ అంటుకుంది. చక్రీ, ఎప్పుడూ ఇంతే, పాలు తాగే చిన్న పిల్లల్లాగా ముఖమంతా అంటించుకుంటావు. ఆ జ్యూస్ అమ్మేవాడు స్ట్రా ఇవ్వడం మర్చిపోతే నీ చేతులు పనిచేయవా? నేనే వచ్చి తుడవాలా? మహాలక్ష్మి, నువ్వు తుడిస్తే ఆ ఫీలింగే వేరు కదా చక్రీ. ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా? అసలు మనం జీవితాంతం కలిసి ఉండే భార్యాభర్తల్లా ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నామో కదా. చక్రీ, నువ్వు మరి అంతగా మాట్లాడకు, కళ్ళు పోతాయి. మన అభిరుచులు వేరు, ఆలోచనలు వేరు. పొరపాటున కూడా మనం భార్యాభర్తల్లా కలిసి బతుకుదామని ఆలోచించకూడదు, సరేనా? తండ్రి, ఓరేయ్, ఆ చక్రిగాడు వచ్చాడా? ఆ మహాలక్ష్మి విడాకులు ఇచ్చేసిందా లేదా? నా గుండె ఆగిపోయేలా ఉందిరా. ఆ టెన్షన్ తట్టుకోలేక ఇన్ని బీడీలు, సిగరెట్లు కాల్చేశాను. సోదరుడు, నాన్నా, నువ్వు మా గురించి ఎప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. కొత్తగా ఈ రోజు మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు ఏంటి? వింతగా ఉంది. తండ్రి, ఓరేయ్, నాకు మీ మీద ప్రేమ లేదనుకుంటున్నారా? సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. ఇంతకీ విడాకులు ఇస్తే ఆ బాధ తట్టుకోవడానికి వైన్ షాప్కి వెళ్ళాలి. ఒకవేళ ఇవ్వకుండా కలిసి ఉంటామంటే ఆ ఆనందంలో తాగాలి. తాగడం మాత్రం ఖాయంరా.